మనీష్ అంజలి మీద కోపంతో అంజలి అంజలి అని కోపంతో అనుకుంటూ వస్తాడు బయట నుంచి. ఇక అంజలి అక్కడ చెట్ల దగ్గర పూలు కోస్తూ ఉంటుంది. అయితే అక్కడ వాళ్ళ తాతయ్య చూసి ఏంట్రా అనేసి అంటాడు. ఇప్పుడు సో మీడియా ముందు అంజలిని నిలబెట్టి గీతాంజలి గారు తప్పేం లేదు అని చెప్పేలా చేసే బాధ్యత నాకే అప్పచెప్పింది అత్తయ్య అనేసి అంటాడు మనీష్. అయితే అంజలిని తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పాలా అని అంటే, అవును ఇప్పుడు అంజలిని తీసుకెళ్ళాలి అనేసి అంటాడు. ఏంట్రా ఇలా కూడా చేస్తావా అనగానే, అవును ఇప్పుడు అత్తయ్య నాకు అప్పచెప్పిన బాధ్యత నేను చెయ్యాలి కదా. ఇప్పుడు అంజలి మన ఇంట్లోనే ఉన్న విషయం కూడా నేను అత్తయ్యకి చెప్తాను. 4 రోజుల నుంచి మన ఇంట్లోనే ఉంటున్న విషయం అత్తయ్యకి చెప్పి ఈ విషయాన్ని అయితే అత్తయ్య దగ్గర నేను దాచలేను అనేసి మనీష్ అంటూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య మనీష్ని తిడతాడు. ఏంట్రా మీ అత్తయ్య చెప్పినట్టుగానే చేస్తావా? పాపం ఆ అమ్మాయికి ఎవరూ లేరు, ఒక అనాథ వచ్చి మన ఇంట్లో ఉంటుంది, నువ్వు అలా చేయడం తప్పు కదా అనేసి అంజలి వాళ్ళ మనీష్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు. లేదు నాకు ఇప్పుడు దారి లేదు తాతయ్య, అత్తయ్య చెప్పిన పని నేను చెయ్యాల్సిందే అంటూ ఇంకా మనీష్ అంజలి మీద కోపంగా ఉండిపోతాడు.